నివసించే దివ్యలోకమున నివసించే ఒక దేవ స్వరూపము దిగి వచ్చే తన సమానముగా అందరినీ రచన చేయుటకు భువికొచ్చే దివ్యలోకమున నివసించే దివ్యలోకమున నివసించే ఒక దేవ స్వరూపము దిగి వచ్చే తన సమానముగా అందరినీ రచన చేయుటకు భువికొచ్చే దివ్యలోకమున నివసించే జ్ఞాన నేత్రమును తెరిపించి దైవీ గుణములు నిల్పునులే దివ్యలోకమున నివసించే తన శీతల దృష్టితో అందరినీ ఆకర్షితులై చెంతకు చేరి ఆ రూపమునే చూస్తారు మంత్రముగ్ధులను చేయునులే తన శీతల దృష్టితో అందరినీ ఆకర్షితులై చెంతకు చేరి ఆ రూపమునే చూస్తారు అతీతమైన రూపము ద్వారా అతీతమైన
ఓం శాంతి. మురళీ డేట్ 2/9/2024. మధురమైన పిల్లలారా, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, వారు మా తండ్రి అని మీకు ఎలా నిశ్చయం ఉందో అలా ఇతరులకు కూడా అర్థం చేయించి నిశ్చయాన్ని కలిగించండి. తర్వాత వారి అభిప్రాయాన్ని తీసుకోండి. ప్రశ్న: ఇతరులెవ్వరూ అడగలేని ఏ విషయాన్ని తండ్రి పిల్లల్ని అడుగుతారు? జవాబు: పిల్లలారా, ఇంతకు ముందు మీరెప్పుడు నన్ను కలుసుకున్నారు అని బాబా పిల్లల్ని కలుసుకున్నప్పుడు అడుగుతారు. అర్థం చేసుకున్న పిల్లలు వెంటనే అవును బాబా, 5000 సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని కలుసుకున్నామని అంటారు. అర్థం చేసుకోని వారు తికమక పడతారు. ఇటువంటి ప్రశ్నలు అడిగే తెలివి మరెవ్వరికీ ఉండదు. తండ్రే మొత్తం కల్పమంతటి రహస్యాన్ని మనకి అర్థం చేయిస్తారు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలు ఆత్మీక అనంతమైన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. పిల్లలు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మేము శివబాబా దగ్గరికి వెళ్తూ ఉన్నాము. బ్రహ్మ రథంలో వచ్చి మాకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మేము స్వర్గంలో ఉండేవాళ్ళము. మళ్ళీ 84 జన్మ చక్రంలో తిరిగి ఇప్పుడు నరకంలో వచ్చి పడి ఉన్నాము అనే ఆలోచనతో వస్తారు. ఇతర ఏ సత్సంగాలలో మరెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు. మేము శివబాబా వద్దకు వెళ్తామని వారు ఈ రథంలో వచ్చి చదివిస్తూ ఉన్నారని మీకు తెలుసు. వారు ఆత్మలైన మనల్ని తమతో పాటు తీసుకెళ్లేందుకు వచ్చారు. బేహద్దు తండ్రి ద్వారా తప్పకుండా బేహద్దు వారసత్వమే లభించాలి. నేను సర్వవ్యాపిని కానని తండ్రి అర్థం చేయించారు. పంచవికారాలే సర్వవ్యాపిగా ఉన్నాయి. మీలో కూడా పంచవికారాలు ఉన్నాయి. అందుకే మీరు మహాన్ దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అభిప్రాయాన్ని తప్పకుండా వ్రాయించాలి. ఈశ్వరుడైన తండ్రి సర్వవ్యాపి కాదని పిల్లలు మీకు దృఢ నిశ్చయం ఉన్నది. తండ్రి పరంపిత, పరం శిక్షక్, పరం సద్గురు కూడా అనంతమైన సద్గతి దాత, శాంతిని ఇచ్చేవారు వారే. మరే స్థానంలోనూ ఏం ప్రాప్తిస్తుందని ఎవరు ఆలోచించినా కూడా ఆలోచించరు. కేవలం కర్ణరసంతో రామాయణము భాగవతము వింటారు. ఏమీ అర్థం కాదు. ఇంతకుముందు మనము పరమాత్మ సర్వవ్యాపి అని అనేవారము. ఇప్పుడు ఇది అసత్యమని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది చాలా గ్లాని చేసే విషయం. కాబట్టి ఈ అభిప్రాయం వ్రాయించడం కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో ఎవరితో మీరు ప్రారంభోత్సవం మొదలైనవి చేయిస్తారో వారు బ్రహ్మ కుమారీలు చాలా మంచి పని చేస్తున్నారని చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ఈశ్వరుణ్ణి పొందే మార్గము తెలుపుతారని వ్రాస్తారు. దీని ద్వారా మనుషుల మనసులపై చాలా మంచి ప్రభావం పడుతుంది. కానీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని ప్రపంచమంతా చెప్తూ ఉన్న విషయము చాలా పెద్ద తప్పు అనే అభిప్రాయాన్ని ఎవరూ వ్రాయరు. ఈశ్వరుడే తండ్రి, టీచర్, గురువు. మొదట ఇది ముఖ్యమైన విషయం. రెండవది, ఈ జ్ఞానము ద్వారా గీతా భగవంతుడు కృష్ణుడు కాదు. భగవంతుడని మనుషులను లేక దేవతల్ని అనరు. భగవంతుడు ఒక్కరే. వారు తండ్రి. ఆ తండ్రి ద్వారానే సుఖశాంతిలో వారసత్వం లభిస్తుంది. ఈ అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీరు వ్రాయిస్తున్న అభిప్రాయాలు పనికొచ్చేవి కావు. ఇక్కడ చాలా మంచి శిక్షణ ఇస్తారని మాత్రమే వ్రాస్తారు. కానీ ముఖ్యమైన విషయం, దేనితో అయితే మీ విజయం జరగనున్నదో
దానిని గురించి వ్రాయించండి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. బ్రహ్మకుమారీలు సత్యం చెప్తూ ఉన్నారు. వారు తండ్రి, వారే గీతా భగవంతుడు. తండ్రి వచ్చి భక్తి మార్గం నుండి విడిపించి జ్ఞానాన్ని ఇస్తారు. పతిత్ పావన్ నీటి గంగ కాదు, తండ్రి ఒక్కరే పతిత్ పావన్ అని వారు తమ అభిప్రాయాన్ని వ్రాయాలి. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. మీరు చేస్తున్న సర్వీసు అయ్యే ఖర్చును పిల్లలు మీరే పరస్పరంలో సహాయం చేసుకుంటున్నారు. వెలుపరి వారికైతే ఏమీ తెలియదు. మీరే మీ తనువు, మనస్సు, ధనము ఖర్చు చేసి మీ కొరకు మీరే రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తారో వారు పొందుతారు, చేయని వారు పొందరు కూడా. కల్పకల్పము మీరే చేస్తారు, మీరే నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారు. తండ్రే కాక టీచర్గా కూడా ఉన్నారు. గీతా జ్ఞానాన్ని కూడా యథార్థంగా వినిపిస్తారని మీరు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో భగవద్గీతను వింటూ వచ్చారు, కానీ రాజ్యాన్ని అయితే పొందలేదు. ఈశ్వరీయ మతం నుండి మారి ఆసురీ మతమైపోయింది. స్వభావం మరియు గుణాలు పాడైపోతూ పతితులుగా అయిపోయారు. కుంభమేళలో కోట్ల లెక్కల జనం వెళ్తారు. ఎక్కడెక్కడ నీటిని చూస్తారో అక్కడకు వెళ్తారు. నీటి ద్వారానే పావనం అవుతారని భావిస్తారు. ఇప్పుడు నీరు అనేక చోట్ల నుండి వస్తూ ఉంటుంది. నీటి ద్వారా ఎవరైనా పావనంగా అవ్వగలరా? నీటిలో స్నానం చేస్తే పతితంగా ఉన్న మనము పావనమై దేవతలుగా అవుతామా? ఎవరు పావనంగా అవ్వలేరని మీకిప్పుడు తెలుసు. ఇది తప్పు. కాబట్టి ఈ 3 విషయాలపై అభిప్రాయాలు తీసుకోవాలి. ఇప్పుడు కేవలం ఈ సంస్థ బాగుందని మాత్రమే అంటారు. తద్వారా అనేక మందిలో బ్రహ్మకుమారీలలో ఇంద్రజాలమున్నది ఎత్తుకుపోతారు. ఈ సంకల్పాల భ్రాంతులు దూరమైపోతాయి. ఎందుకంటే ఈ మాట చాలా వ్యాపించి ఉంది కదా. ఇతనికి 16,108 మంది రాణులు కావాలి. అందులో 400 మంది లభించారని విదేశాల వరకు కూడా వ్యాపించింది. ఎందుకంటే ఆ సమయంలో సత్సంగానికి 400 మంది వచ్చేవారు. చాలామంది వ్యతిరేకించారు. పికెటింగులు మొదలైనవి కూడా చేశారు. కానీ తండ్రి ఎదురుగా ఎవ్వరిది నడవలేదు. ఈ ఇంద్రజాలికుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అందరూ అనేవారు. తర్వాత ఎంత విచిత్రమో చూడండి. బాబా కరాచీలో ఉండేవాడు. వారంతట వారే పరస్పరంలో కలుసుకొని గుంపుగా తయారయ్యి అన్నీ వదిలి కరాచీకి వచ్చేశారు. తమ ఇంటి నుండి ఎలా పారిపోయారో ఎవ్వరికీ తెలియదు. ఇంతమంది వెళ్ళి ఎక్కడ ఎలా ఉంటారో కూడా ఆలోచించలేదు. బాబా వెంటనే ఒక బంగళా తీసుకున్నారు. కాబట్టి ఇది ఇంద్రజాలమే కదా. ఇప్పుడు కూడా ఈ బ్రహ్మకుమారీలు మంత్రగెత్తలని, వారి దగ్గరికి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రారని అనుకుంటారు. బ్రహ్మకుమారీలు స్త్రీ పురుషులను సోదర సోదరీలుగా చేస్తారని భావించి చాలామంది రానే రారు. ఇప్పుడు మీరు పెట్టిన ప్రదర్శన మొదలైనవి చూసి వారి బుద్ధిలో ఉన్న విషయాలు దూరమైపోతాయి. కానీ బాబా కోరుకున్న అభిప్రాయాన్ని ఎవరూ వ్రాయరు. బాబాకు ఆ అభిప్రాయం కావాలి. గీతా భగవాన్ కృష్ణుడు కాదని వ్రాయాలి. ప్రపంచమంతా కృష్ణ భగవాను వాచ అని భావిస్తుంది.
కానీ కృష్ణుడు అయితే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటాడు. శివబాబా పునర్జన్మ రహితుడు. కాబట్టి ఈ విషయంలో చాలామంది అభిప్రాయం కావాలి. గీతను వినేవారైతే అనేక మంది ఉన్నారు. గీతా భగవానుడు పరంపిత శివ పరమాత్మ అనే వార్తాపత్రికల్లో కూడా చూస్తారు. వారే తండ్రి, టీచర్, సర్వుల సద్గతి దాత. శాంతి సుఖాల వారసత్వం కేవలం వారి ద్వారానే లభిస్తుంది. మీరిప్పుడు శ్రమపడి ప్రారంభోత్సవం చేయిస్తారు. దానివలన కేవలం మనుషుల భ్రాంతి దూరమైపోతుంది. వారికి జ్ఞానం బాగా లభిస్తుంది. కానీ బాబా చెప్పే అభిప్రాయాన్ని వ్రాయాలి. ఇదే ముఖ్యమైన అభిప్రాయం. ఈ సంస్థ చాలా మంచిదని కేవలం సలహా మాత్రమే ఇస్తారు. దీనివలన ఏమవుతుంది? మునుముందు వినాశనం మరియు స్థాపన సమీపించినప్పుడు మీకు ఈ అభిప్రాయం కూడా లభిస్తుంది. అర్థం చేసుకొని వ్రాస్తారు. ఇప్పుడు మీ వద్దకు రావడం అయితే మొదలుపెట్టారు కదా. ఒకే తండ్రి పిల్లలైన మనమంతా సోదరులమనే జ్ఞానము ఇప్పుడు మీకు లభించింది. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. సర్వ ఆత్మల తండ్రి ఒకే పరంపిత. వారి ద్వారా తప్పకుండా అనంతమైన పదవి కూడా లభించాలి. అది 5000 సంవత్సరాల క్రితం మీకు లభించింది. వారు కలియుగ ఆయువుని లక్షల సంవత్సరాలని అంటారు. మీరు 5000 సంవత్సరాలని చెప్తారు. ఎంత తేడా ఉంది? తండ్రి అర్థం చేయిస్తారు. 5000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది. ఈ లక్ష్యము ఎదురుగా ఉన్నది. లక్ష్మీనారాయణ రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది. ఈ రాజధానిని మళ్ళీ మనమే స్థాపిస్తూ ఉన్నాము. మొత్తం విశ్వమంతా సుఖశాంతులు ఉండేవి. దుఃఖానికి నామరూపాలు ఉండేవి కావు. ఇప్పుడు అపారమైన దుఃఖం ఉన్నది. మనము తనము, మనస్సు, ధనము ద్వారా గుప్తంగా ఈ సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాము. తండ్రి కూడా గుప్తంగా ఉన్నారు. జ్ఞానం కూడా గుప్తంగా ఉంది. మీ పురుషార్థం కూడా గుప్తంగా ఉంది. అందుకే బాబా పాటలు, కవితలు మొదలైనవి కూడా ఇష్టపడరు. అది భక్తి మార్గము. ఇక్కడైతే నిశ్శబ్దంగా ఉండాలి. నడుస్తూ తిరుగుతూ శాంతిగా తండ్రిని స్మృతి చేయాలి. సృష్టి చక్రాన్ని బుద్ధిలో తిప్పాలి. ఈ పాత ప్రపంచంలో ఇది మీ అంతిమ జన్మ. తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచంలో మొదటి జన్మ తీసుకుంటాము. ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడైతే ఆత్మలన్నీ పతితంగా అయ్యాయి. ఆత్మలు మీరు పవిత్రంగా అయ్యేందుకు తండ్రితో యోగాన్ని జోడిస్తారు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, పిల్లలారా దేహ సహితంగా దేహ సంబంధాలను వదిలిపెట్టండి. తండ్రి మీకోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు. వారిని స్మృతి చేస్తే పాపాలన్నీ సమాప్తమవుతాయి. అరే, మీకు విశ్వరాధ్యాన్ని ఇచ్చే తండ్రిని ఎలా మర్చిపోతారు? పిల్లలారా, ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తారు. ఇప్పుడు ఈ మృత్యులోక వినాశనం ఎదురుగా ఉంది. ఈ వినాశనం 5000 సంవత్సరాల క్రితం జరిగిన విధంగానే ఉంటుంది. ఇది స్మృతిలోకి వస్తుంది కదా.
తమ రాధ్యం ఉన్నప్పుడు ఇతర ఏ ధర్మమూ లేదు. బాబా వద్దకు ఎవరైనా వస్తే ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా అని వారిని అడుగుతారు. అర్థం చేసుకున్నవారు వెంటనే 5000 సంవత్సరాల క్రితం అని చెప్తారు. కొత్తవారు వస్తే తిక్కమక్క పడతారు. బ్రహ్మని అర్థం చేయించలేదని బాబా అర్థం చేసుకుంటారు. ఆలోచించి గుర్తు చేసుకోండని బాబా అంటారు. ఈ మాట మరెవ్వరూ అడగలేరు. అడగాలి అన్న ఆలోచన కూడా రాదు. ఈ విషయాల గురించి వారికేం తెలుసు? మునుముందు ఈ కులానికి చెందిన వారు అనేక మంది మీ దగ్గరికి వచ్చి వింటారు. ప్రపంచం తప్పకుండా పరివర్తన అవ్వాల్సిందే. చక్ర రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. పాత ప్రపంచాన్ని మర్చిపోండి. తండ్రి కొత్త ఇంటిని తయారు చేస్తూ ఉన్నప్పుడు బుద్ధి అటువైపు వెళ్తుంది. పాత ఇంటిపై మమత్వం ఉండదు. ఇది బేహద్దు విషయం. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపిస్తారు. కనుక ఇప్పుడు పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడకండి. ఇక్కడ అందరూ దుఃఖం ఇచ్చేవారే. తల్లి తండ్రి మొదలైన వారంతా వికారాలలో పడేస్తారు. కామ మహాశత్రువు. దీనిని జయిస్తేనే మీరు జగజ్జీత్గా అవుతారని తండ్రి చెప్తారు. ఈ రాజయోగంను తండ్రి నేర్పిస్తారు. తద్వారా మనము ఈ పదవిని పొందుతాము. పావనంగా తయారైతే స్వర్గరాజ్యం లభిస్తుందని మాకు స్వప్నంలో భగవంతుడు చెప్పారు. కాబట్టి నేనిప్పుడు ఒక జన్మ అపవిత్రమై నా రాధ్యాన్ని పోగొట్టుకోను అని చెప్పండి. ఈ పవిత్రత గురించే జగడాలు జరుగుతూ ఉంటాయి. ద్రౌపది కూడా దుశ్శాసనుడు వివస్త్ర చేస్తున్నాడని వేడుకున్నది. ద్రౌపదికి 21 చీరలను కృష్ణుడు ప్రసాదించాడని కూడా ఒక ఆటను చూపిస్తారు. ఇప్పుడు ఎంత దుర్గతి పాలైనారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. అపారమైన దుఃఖం ఉన్నది కదా. సత్యయుగంలో అపారమైన సుఖం ఉండేది. అనేక అధర్మాలను వినాశనం చేసి ఒకే సత్యమైన ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. నేను మీకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చి వానప్రస్థలోకి వెళ్ళిపోతాను. మళ్ళీ అర్ధకల్పం వరకు నా అవసరమే ఉండదు. మీరు ఎప్పుడు స్మృతి కూడా చెయ్యరు. కాబట్టి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీ గురించి అందరి మనసులో ఉన్న వ్యతిరేక అభిప్రాయాలు తొలగిపోయి సరిపోతున్నాయి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయాన్ని వ్రాయించండి. వారొచ్చి రాజయోగాన్ని నేర్పించారు. పతిత పావనులు కూడా తండ్రియే. నీటి నదులు పావనంగా చేయలేవు. నీరైతే అన్ని స్థానాలలో ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించమని బేహద్దు తండ్రి చెప్తారు. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. వారు మళ్ళీ ఆత్మ నిర్లేపి అని అంటారు. ఆత్మనే పరమాత్మ అను మాట భక్తి మార్గంలోంది. బాబా ఎలా స్మృతి చేసేది అని పిల్లలు అడుగుతారు. అరే, స్వయాన్ని ఆత్మ అని అర్థం చేసుకున్నారు కదా. ఆత్మ ఇంత సూక్ష్మమైన బిందువుగా ఉన్నప్పుడు ఆత్మల తండ్రి కూడా ఎంత సూక్ష్మంగా ఉంటారు. వారు పునర్జన్మ రహితులు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండి తండ్రి ఎందుకు గుర్తురారు? నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రిని పెద్ద రూపంగానే భావించండి. కానీ ఒక్కరినే స్మృతి చేస్తే
మీ పాపాలు సమాప్తమైపోతాయి. మరే ఉపాయం లేదు. అర్థం చేసుకున్నవారు బాబా మీ స్మృతి ద్వారానే మేం పావనంగా అయ్యి పావన ప్రపంచానికి విశ్వానికి అధికారులుగా అవుతున్నామంటే మేము ఎందుకు స్మృతి చెయ్యము అని అంటారు. పరస్పరంలో కూడా స్మృతి కలిగించుకుంటూ పాపాలు సమాప్తమైపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్-పితా బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. తండ్రి మరియు వారి జ్ఞానం ఎలా గుప్తంగా ఉందో అలా పురుషార్థం కూడా గుప్తంగా చేయాలి. పాటలు కవితలు మొదలైన వాటిని బదులు నిశ్శబ్దంగా ఉండడమే మంచిది. నడుస్తూ తిరుగుతూ శాంతిగా తండ్రి స్మృతి చేయాలి. పాత ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది. అందుకే దీనిపైన మోహాన్ని తొలగించేయాలి. దీన్ని చూస్తూ ఉన్నా చూడరాదు. బుద్ధి కొత్త ప్రపంచంపై లగ్నం చేయాలి. వరదానము: బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను నేచురల్ నేచర్గా చేసుకునే సహజ పురుషార్థి భవ. బ్రాహ్మణ జన్మ విశేషమైనటువంటిది. బ్రాహ్మణ ధర్మము మరియు కర్మ కూడా విశేషమైనవే, అంటే సర్వశ్రేష్టమైనటువంటివి. ఎందుకంటే బ్రాహ్మణులు కర్మలో సాకార బ్రహ్మ బాబాను అనుసరిస్తారు. బ్రాహ్మణుల నేచర్ విశేషమైన నేచర్. సాధారణము లేక మాయా నేచర్ బ్రాహ్మణుల నేచర్ కాదు. నేనొక విశేషమైన ఆత్మను స్మృతిలో ఉండాలి. ఈ నేచర్ నేచురల్గా అయినప్పుడు బాప్ సమాన్గా అవ్వడం సహజమని అనుభవం చేస్తారు. స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా అవుతారు. ఇదే సహజ పురుషార్థం. స్లోగన్: పవిత్రత మరియు శాంతి యొక్క లైట్ను నలువైపులా వ్యాపింపచేసేవారే లైట్ హౌస్ అవుతారు. అచ్చా, ఓం శాంతి. నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే. సంతోషం గీతమై పాటను పాడే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే. మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయ మాయలే. నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. హెంచెంచి ముత్యాల మాలనే చేశారు, ఏరిన చేతితోనే పాలన చేశారు. ఎన్నెన్ని ముత్యాలలో మమ్ము చూసి లాలించి పాలించి ఒడి చేర్చినాము. నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా, నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా. నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా. ఓ బాబా
శక్తిశాలిగా మార్చినావు, నిర్ధనులను రాజులుగా చేసేసినావు. ఏమని కొనియాడను నీ మహిమను బాబా, ఏమని కీర్తించను నీ మహిమను బాబా. నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ రాకతో భాగ్యరేఖ మారేనులే. నీ శిక్షణతోనే జీవితమే మారే, నీ శిక్షణతో జీవితమే మారే. ఓ బాబా, ఓ బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ నీ తలపుల పయనములో బంధీనైనాను, స్వర్ణిమ సౌందర్యాల సుఖమే పొందాను. నీ వడిలాలనలోనే లీనమైపోయాను, నీ స్మృతి ఆనందములో ఊయలలోగేను. ఈ సంగమ సమయములో నీ సంగమమే, ఈ సంగమ సమయములో నీ సంగమమే. సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా. నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసేవో అని పలికే. సంతోషమే గీతమై పాటను పాడే. దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే. మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయమాయలే. నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం.